ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశీయులు పూజలు జరిపారు. ఈ జాతరకు మెస్రం వంశీయులు గత నెల రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పుష్య అమావాస్య ప్రారంభ గడియల్లో మహాపూజతో ఉత్సవాలు మొదలవుతాయి. 5 రోజుల పాటు జాతర వేడుకల్లో ఆదివాసీలు నాగోబాను దర్శించుకుంటారు. కోరికలు నెరవేరిన భక్తులు ఈ ఏడాది మొక్కులు చెల్లిస్తారు. పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు జాతరకు తరలివస్తారు. కేస్లాపూర్ నుంచి నాగోబా జాతరపై మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన నాగోబా జాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. పుష్య అమావాస్య తొలి గడియల్లో గంగా జలాభిషేకంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నాగోబా మహాదేవునికి గంగా జలంతో మహాపూజ నిర్వహించనున్నారు మెస్రం వంశీయులు. ఈ నెల 17వ తేదీన మెస్రం వంశీయులు కేస్లాపూర్ ఇంద్ర నుంచి గంగా జలాభిషేకానికి పాదయాత్రగా వెళ్ళారు. మెస్రం వంశీయుల గ్రామాలను మీదుగా జన్నారం మండలం కలమడుగు వరకు పాదయాత్ర నిర్వహించి అక్కడ గోదావరి నది నుంచి గంగా జలాలను సేకరించి తిరిగి పాదయాత్రగా ఈ ఇంద్రవెల్లి మండలానికి చేరుకున్నారు. ఇక్కడ ఇంద్రాదేవి వద్ద గంగా జలాన్ని నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కేస్లాపూర్లోని మర్రిచెట్టు వద్దకు ఈ గంగా జలాలను ఉంచి మొదట తూము పూజ నిర్వహించారు. తూము పూజ అంటే మెస్రం వంశీయుల పెద్దలకు పిండ ప్రదానం చేయడం. ఈ పిండ ప్రదానం చేసిన అనంతరం 4 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఈ పుష్యమాస రోజు 24 గంటల ముందు కేస్లాపూర్కి ఉదయాన్నే నాగోబా క్షేత్రానికి చేరుకుంటారు. ఇక్కడ మెస్రం వంశీయుల కోడళ్లతో పుట్టను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ సందర్భంగా ఈ 4 రోజుల పాటు మెస్రం వంశీయుల ఆచారం ప్రకారం నాగోబా పుణ్యక్షేత్రంలో పూజలను నిర్వహించడం ఆచారంగా వస్తుంది. ఇక్కడ పుట్ట తయారు చేయడంతో పాటు ఇక్కడ పెర్సపెన్, భానుపెన్, కొత్త కోడళ్ళ భేటీతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కొత్త కోడళ్లను నాగోబా దేవుడికి పరిచయం చేసిన అనంతరమే కొత్త కోడళ్లకు నాగోబా ఆలయానికి ప్రవేశ అర్హత ఉంటుంది. ఏ సంవత్సరం కూడా ఎలాంటి అశుభ కార్యాలు జరగకుండా ఉన్న కొత్త కోడళ్ళనే ఇక్కడ పరిచయం చేస్తారు. కొత్త కోడలు కొన్ని సంవత్సరాల పాటు కూడా కొత్త కోడళ్లకు దర్శన భాగ్యం ఉండదు. అంటే వారి ఇంట్లో ఎలాంటి అశుభ కార్యాలు జరగకపోతేనే కొత్త కోడళ్లను నాగోబా ఆలయంలోకి ప్రవేశం ఉంటుందని చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే నాగోబా జాతర 7 రోజుల పాటు జరగనుంది. ఈ 7 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలలో ఈ నాగోబా పుణ్యక్షేత్రంలో నాగోబాను దర్శించుకుంటారు. మొత్తం 6 రాష్ట్రాలకు చెందిన 3 లక్షల మంది భక్తులు నాగోబాను దర్శించుకుంటారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరగానే వచ్చే సంవత్సరం మొక్కులు తీర్చుకోవడానికి ఆదివాసులతో పాటు మెస్రం వంశీయులు కూడా వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లిస్తారు. ఓవరాల్గా చూస్తే నాగోబా జాతరను అధికారికంగా ప్రకటించడంతో అధికార యంత్రాంగం అధికారికంగా ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధన్సర్ అనసూయక్క అలియాస్ సీతక్క రానున్నారు. అలాగే ప్రజా దర్బార్కు దేవాదాయ శాఖ కొండా సురేఖ కూడా హాజరు కానున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆదివాసీల అర్జీలను స్వీకరించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం ప్రజా దర్బార్ ప్రత్యేకత చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే నాగోబా జాతరలో 3 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేసి ఆ దిశగా ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నుంచి.